హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఎవరైతే కొత్త వితంతువుల ఫెన్షన్స్‌కి సచివాలయంకెళ్ళి దరఖాస్తు చేసుకోంటారో వాళ్ళకైతే ఫెన్షన్స్ అనేవి మే మొదటి వారంలో ఫెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం అయితే ఒక పత్రిక ప్రకటన ద్వారా అయితే మనకు తెలియజేయడం జరిగిందండి. కాకపోతే ఇప్పుడేంటంటే మే మొదటి వారంలో అనేది ఫెన్షన్స్ అనేవి మంజూరీ చేయట్లేదండి. సో జూన్ నెలలో ఫెన్షన్స్ మంజూరీ చేస్తామనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. దానికి గల కారణాలు ఏమిటి? సో దానికి జూన్‌లో ఫెన్షన్స్ మంజూరు చేస్తామనే దానిపై ఒక ప్రూఫ్ కూడా ఉందండి. అది కూడా మీకు ఇప్పుడైతే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం గనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ ఫెన్షన్స్ గురించి అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే కొత్త ఫెన్షన్స్ అంటే మే 30 తేదీ లోపల ఎవరైనా వితంతువుల ఫెన్షన్స్‌కి దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకైతే మే మొదటి వారంలో ఫెన్షన్స్ అనేవి మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. కాకపోతే ఇప్పుడు కొన్ని వెరిఫికేషన్ కారణాల వల్ల అయితే ఈ ఫెన్షన్స్ అనేవి జూన్ నెలలో మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి చూసుకున్నట్లయితే కొత్త వితంతు పెన్షన్లకు ఈ నెల మొదటి వారంలో అందజేయనున్నట్లు ప్రభుత్వం అయితే సెర్ఫ్ శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగిందండి. అలానే డిసెంబర్ 1 నుండి 2023 నుంచి అక్టోబర్ 31, 2024 మధ్య కాలంలో మరణించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారుని భార్యకు వెంటనే వితంతు పెన్షన్ పొందేందుకైతే అవకాశం కల్పించినప్పటికీ లబ్ధిదారులు అవసరమైన డేటా స్థానిక సచివాలయాల్లో అందించలేకపోవడంతో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ఆలస్యం అవుతుందండి. సో ఇదైతే ప్రధాన కారణంగా అయితే చెప్పుకోవచ్చండి. సో లబ్ధిదారులు అయితే వాళ్ళ డీటెయిల్స్ అనేవి సరిగా ఇవ్వకపోవడంతో ఈ పెన్షన్స్ పంపిణీ అనేది మే మొదటి వారంలో అయితే పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాకపోతే అప్పటికి ఈ వెరిఫికేషన్ అనేది పూర్తి కాలేదండి. సో ఈ రోజైతే మామూలుగా పెన్షన్స్ అనేది మంజూరీ చేయాలి. సో కాకపోతే ఈ రోజుకి కూడా వెరిఫికేషన్ అనేది పూర్తి కాకపోవడంతో జూన్ నెలలో పెన్షన్స్ అనేవి మంజూరీ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. సో దాదాపు మొత్తంగా ఈ వితంతువుల పెన్షన్స్ అంటే భర్త చనిపోయి భార్య పేరు మీద పెన్షన్ తీసుకోవాలి అనుకున్న సంఖ్య చూసుకున్నట్లయితే 89,788 మంది అయితే లబ్ధిదారులు అయితే ఉన్నారండి. సో ప్రభుత్వం అయితే వీళ్ళందరినీ గుర్తించడం జరిగింది. వీళ్ళందరికీ పెన్షన్ మంజూరీ చేయాలని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. కాకపోతే ఈ స్వాజ్ పెన్షన్లకు ఈ 89,788 లబ్ధిదారుల్లో కేవలం 60,000 మాత్రమే లబ్ధిదారులు అవసరమైన డేటాను స్థానిక సచివాలయంలో అయితే అందించడం జరిగిందండి. కాకపోతే ఈ 60,000 మందిలో కూడా సరైన డేటా అందించలేకపోవడంతో మే మొదటి వారంలో ఇస్తున్న పెన్షన్స్ అయితే వాయిదా పడడం జరిగిందండి. సో జూన్ నెలలో పెన్షన్స్ ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఈ 60,000 కాకుండా 89,000 మందిలో మొత్తం అర్హులను జాబితా తీసుకొని వాళ్ళకి కూడా పెన్షన్ మంజూరీ అయ్యేలా అయితే ప్రభుత్వం చేస్తామని అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏప్రిల్ 30లోగా ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో వాళ్ళకైతే జూన్ నెలలో పెన్షన్స్ అనేవి మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో ఈ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి అర్హులందరికీ జూన్లో అయితే పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. జూన్ నెలలో పెన్షన్స్ ఇస్తున్నట్లయితే మా సచివాలయం వద్ద ఒక పెన్షన్ ఐడి అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ ప్రూఫ్ కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. సో మీకు స్క్రీన్ పైన అయితే టెలికాస్ట్ చేస్తున్నాను చూడండి. ఇది మా గ్రామ సచివాలయం వద్ద సో ఒక పెన్షన్ ఐడి అయితే తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ వారి కార్యాలయం డక్కిలి మండలం తిరుపతి జిల్లా అండి. పెన్షన్దారుని పత్రం అయితే మంజూరు అయితే చేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే. సో సచివాలయం సిబ్బంది అయితే ఈ పత్రాన్ని అయితే వాళ్ళకైతే ఇవ్వడం జరిగిందండి. అంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఒక డాక్యుమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. అంటే భర్త యొక్క డీటెయిల్స్ అలానే పెన్షన్ తీసుకోవాలి అనుకుంటున్న డీటెయిల్స్ ఫిలప్ చేసి సచివాలయంలో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు మున్సిపల్ కమిషనర్కి పంపించి అక్కడైతే వెరిఫికేషన్ చేసి ఈ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఆ ఫామ్లో ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారమే ఇక్కడైతే చూస్తున్నారు చూడండి. శ్రీమతి లేదా కుమారి సో ఎవరైతే పెన్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు అలానే వయసు తల్లిదండ్రి అలానే భర్త పేరు అయితే అక్కడ నమోదు చేయాలండి. అలానే కులము నివాసము గ్రామ పంచాయతీ డక్కీలి అంటే మండలం జిల్లా ఏమిటనేది అయితే మీకు అక్కడ ఇచ్చినట్లయితే సో వాళ్ళకి గాను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 4,000 మంజూరు చేయబడినదని ఈ మంజూరీ చేయబడిన పెన్షన్ జూన్ నెల 1వ తేదీన పెన్షన్ మంజూరు చేయబడుతుందని అయితే ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. పెన్షన్దారుని మంజూరీ పత్రం అయితే విడుదల చేయడం జరిగింది సచివాలయం సిబ్బంది అయితే. సో ఎవరైతే ఈ 80,000 మందిలో ఎవరైతే కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి సచివాలయంలో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి మంజూరీ పత్రం అయితే ఇలా రావడం జరుగుతుందండి. సో ఈ మంజూరీ పత్రం వచ్చిన వాళ్ళకి జూన్ 1వ తేదీన సో మీకు చూడండి పత్రికా ప్రకటన ద్వారా అయితే ఒక పత్రం అయితే విడుదల చేశారు. అక్కడైతే తేదీ కూడా మెన్షన్ చేశారు. జూన్ 1వ తేదీన పెన్షన్ మంజూరు చేయబడుతుందని అయితే చెప్పడం జరిగింది. సో యథావిధిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 4,000 అనేది వాళ్ళకి మంజూరు చేయడం జరుగుతుందండి.
సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. ఇంకా చాలా మందిలో డౌట్ ఉంది ఏమిటంటే, సో, మొదటి విడతలో మా లిస్ట్‌లో పేరనేది రాలేదనైతే చాలామంది కంగారు పడుతున్నారు. సో, ఎవరైతే ఈ భర్త చనిపోయి ఉంటే అప్లికేషన్ వేసుంటారో, సో, ఈ 80,000 మందిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు గనక రాకపోతే మీరు సచివాలయంకెళ్ళి మీ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోనండి. ఒకవేళ గనక మీ పేరు గనక ఉండినట్లయితే మీరైతే అప్లికేషన్ అయితే వేసినట్టు. సో, మొదటి విడతలో రాకపోయినా రెండో విడతలో మీ పేరనేది లిస్ట్‌లో రావడం జరుగుతుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. సో, కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండండి సచివాలయంలో అయితే. సో, ఇలా కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చిన వారికైతే జూన్ 1వ తేదీన యథావిధిగా పెన్షన్ అనేది మంజూరీ చేయడం జరుగుతుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. ఈ స్పాజ్ పెన్షన్‌ల గురించి, వితంతువుల పెన్షన్ గురించయితే. సో, మా సచివాలయం వద్ద తీసుకున్న పెన్షన్ ఐడీ కూడా మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, దీంతో అయితే క్లారిటీగా అయితే డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం అయితే. సో, ఇదేనండి ఈరోజు పెన్షన్స్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూసిన థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.